తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం గుర్తుందా? పాలతో సంబంధం లేకుండా పాలు వాడకుండానే కల్తీ నెయ్యిని ఎలా తయారు చేస్తారో కూడా తెలిసింది కదా. ఆ కేసు కొనసాగుతుండగానే ఇప్పుడు హైదరాబాద్ లో అంతకంటే ఘోరమైన దారుణమైన కల్తీ బయటపడింది. ఆహార కల్తీ నిరోధక విభాగం అధికారులే కళ్ళు బయర్లు కమ్మే విధంగా 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనమైంది. చిన్న షాపుల నుంచి స్టార్ హోటల్స్ వరకు సరఫరా అవుతున్న కల్తీ నెయ్యి భాగోతంపై ఏబిఎన్ ఫోకస్. చుక్క పాలు వాడకుండా నెయ్యి తయారీ. తిరుమల నుంచి హైదరాబాద్ దాకా సర్వం కల్తీ. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడే నెయ్యిని సింథటిక్ పదార్థాలు, వనస్పతి, పామాయిల్ తో కల్తీ చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం తమ విచారణలో తేల్చాయి. ప్రారంభంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు వచ్చినప్పటికీ తుది ఛార్జ్ షీట్ ప్రకారం ఇది పూర్తిగా ఒక వ్యవస్థీకృత ఆర్థిక కుంభకోణంగాను, రసాయన కల్తీగాను నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ, మల్లంగ అగ్రో ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థలు ఈ కల్తీకి పాల్పడ్డాయని నిగ్గు తేల్చారు. ఈ సంస్థలు నిజంగా ఆవు నెయ్యి తయారీకి అవసరమైన పాలు, వెన్న సేకరించకుండానే నెయ్యి సరఫరా చేశాయన్న ఆరోపణలు వచ్చాయి. టెండర్ల అర్హత లేకపోయినా తప్పుడు పత్రాలతో టీటీడీ టెండర్లలో పాల్గొన్నట్టు సిట్ గుర్తించింది. కొందరు అధికారులు, ప్లాన్ తనిఖీ బృంద సభ్యులు కూడా ఈ వ్యవహారంలో పాత్ర పోషించినట్టు దర్యాప్తులో బయటపడింది. సిట్ ఛార్జ్ షీట్ ప్రకారం ఈ వ్యవహారం పూర్తిగా పద్ధతి ప్రకారం నడిచిన కుట్ర. ప్రధాన నిందితులైన పోమిల్ జైన్ కుటుంబ సభ్యులు రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ లాంటి చౌక నూనెలు కొనుగోలు చేశారు. నెయ్యి వాసన రావడానికి బీటా కెరోటిన్, ఫుడ్ గ్రేడ్ యాసిడ్లు, నెయ్యి ఫ్లేవర్లు కలిపారు. ల్యాబ్ పరీక్షలో పట్టుబడకుండా ఉండేందుకు ఆర్ఎం నిలువలను సరిచేశారు. కొంతమంది అధికారులు తనిఖీలు సరిగ్గా చేయకుండా రిపోర్టులు ఇచ్చారు. కొందరు ల్యాబ్ రిపోర్టులు నకిలీగా తయారైనట్టు కూడా సిట్ గుర్తించింది. కమిషన్ల కోసం టెండర్లు మంజూరు చేసినట్టు ఆధారాలు సేకరించింది. 2019 నుంచి 2024 వరకు దాదాపు 59.7 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2025లో ఇదో సంచలనమైంది. ఈ కేసులో ఇంకా తీర్పు రావాల్సి ఉంది. పైగా తిరుమలతో పాటు శ్రీశైలం ఆలయానికి సరఫరా అయిన నెయ్యిలో కూడా కల్తీ ఉందని నిర్ధారించుకున్నారు. కట్ చేసి చూస్తే హైదరాబాద్ లోనూ తిరుమల తరహా కల్తీ జరిగినట్లు ఇప్పుడు అధికారులు గుర్తించారు. భాగ్యనగరంలో ఆలయాలకు సరఫరా చేసే నెయ్యి కాకుండా సామాన్య ప్రజలు వేరువేరు రూపాల్లో మార్కెట్ నుంచి కొనుగోలు చేసే నెయ్యిలో కల్తీ జరుగుతున్నట్లుగా హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్, హెడ్ ఫాస్ట్ ఆహార భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో తేలింది. స్థూలంగా 130 తయారీ, విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి 36 టన్నుల కల్తీ నెయ్యిని, ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. పాలు వాడకుండా కేవలం రసాయనాలు, రవ్వతో టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద మందుల దుకాణాలు, కేటరింగ్ నిర్వాహకులకు సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యిలో 99.5% ఫ్యాట్ ఉండాలి. కల్తీ నెయ్యిలోనూ దాన్ని చూపేందుకు నిందితులు పామాయిల్ వాడుతున్నారు. ల్యాబ్ పరీక్షల ఆధారంగా కల్తీ నెయ్యి తయారీలో రసాయనాలు వాడినట్టు నిర్ధారణ అయింది. దీని ఆధారంగా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఘీలో మెయిన్ వైలేషన్స్ అంటే మన ఘీ ప్రిపేర్ చేయాలి అంటే కంపల్సరీ మిల్క్ ప్రోడక్ట్స్ ఉండాలి. 99.5% ఫ్యాట్ మిల్క్ తో ఉండాలి అది. సో ఇది కాకుండా వాళ్ళు ఈ మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి పామ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు, స్టార్చ్ మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఈ ఫ్లేవరింగ్ కోసం, స్మెల్ కోసం ఈ సిఇసి లాగా ఒకటి ఫ్లేవరింగ్ ఏజెంట్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఈ సిఇసి కెమికల్ ఘీలో యూజ్ చేయడానికి లేదు. దీనిపైన కూడా క్లియర్ కట్ రాశారు, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ఘీ. తర్వాత కూడా ఇది యూజ్ చేస్తున్నారు. సో అదే రకరకాలుగా మన వైలేషన్స్ దొరికింది. సెకండ్ టైప్ ఆఫ్ వైలేషన్స్ అంటే వితౌట్ మిల్క్ ఫ్యాట్, ఇది స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, వితౌట్ 0 ఫ్యాట్ మిల్క్ పౌడర్. దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, స్టార్స్ మిక్స్ చేయడం, ఇది సిఇసి కెమికల్ మిక్స్ చేసి వాళ్ళు ఈ ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. నిందితులు మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడుల నుంచి మిల్క్ క్రీమ్ దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి బొంబాయి రవ్వ, గంజి, పామాయిల్, వనస్పతిలను కలిపి నెయ్యి తయారు చేస్తున్నారు.
వాసన కోసం కల్తీ అని పసిగట్టే వీలు లేకుండా బీటా కెరోటిన్, ఎస్టిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్ వంటి రసాయనాలు కలుపుతున్నారు. ఆవు నెయ్యిగా నమ్మించేందుకు కృత్రిమ రంగును జోడిస్తున్నారు. కల్తీ నెయ్యి వాడకంతో గుండె జబ్బులు, పక్షవాతం, జీర్ణక్రియ సమస్యలతో పాటు కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎటువంటి మిల్క్ పదార్థం కానీ మిల్క్ ఫ్యాట్ కానీ ఉండదు. సో ఇవి కూడా ఈ అడల్ట్రేషన్ కూడా రకరకాల పేరుతో చేస్తున్నారు. కొన్ని చోట్ల 10% ఉంటే ఆల్మోస్ట్ 40-50% దాకా చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ కూడా కొన్నిసారి రకరకాల యూసేజ్ కోసం వాడడం వల్ల, అకేజన్స్ వాడడం వల్ల వాళ్ళు కూడా ఆ పరిస్థితి బట్టి, ఆ అకేజన్ బట్టి, లేదంటే ఆ కస్టమర్ అడిగే బట్టి వాళ్ళు ఈ ఒక నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ దీపంకి పూజ చేసే అది ఒక రకమైన అడల్ట్రేషన్ ఉంటుంది. అట్లానే ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, మళ్ళీ అట్లానే ఈ క్యాటరింగ్, మనం పెళ్లికి వెళ్తాం కదా, బాగుంది అన్నము పప్పు అది వేసుకొని తినండి సమీ అంటే అది అలాంటికి ఒక రకాల అది ఒక టైప్ ఆఫ్ అడల్ట్రేషన్ ఉంటుంది. అట్లానే స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్, చాలా చోట్ల కూడా స్వీట్లు కూడా మనము ప్యూర్ నీ స్వీట్ అని చెప్తున్నారు, కూడా ఒక రకమైన అడల్ట్రేషన్ ఉంటుంది. కల్తీ నెయ్యిని ఆకర్షణీయమైన ప్యాకెట్లలో విక్రయించడంతో వినియోగదారులు కూడా మోసపోతున్నారు. బ్రాండ్ల పేరుతో ప్యూర్ దేశీయ నెయ్యిగా మార్కెట్లోకి వదులుతున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. కస్టమర్లు జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. కల్తీ నెయ్యికి సంబంధించి ఆహార భద్రతా అధికారులు అక్కడికక్కడే చట్టబద్దమైన నమూనాలను సేకరించి ప్రయోగ దశలలో సమగ్ర పరీక్షల కోసం పంపించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం నిల్వతో పాటు ఇతర పదార్థాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.